హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఆమ్లెట్ కర్రీ ఎలా చేసుకోవాలి ఈరోజు చూద్దామా. చాలా బాగుంటుంది చూడండి. ఎక్కువ వాటర్ లేకుండా జ్యూసీగా చాలా బాగుంటుంది. ముందుగా ఒక 3 ఎగ్స్ కోసం ముందుగా ఒక గిన్నెలో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అండ్ కారం, పసుపు, గరం మసాలా వేసుకోండి. మరి ఇంకా ఎక్స్ట్రా మసాలాలు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. నేను కొంచెం వాటర్ వేసుకుని ముందు బాగా కలుపుకొని తర్వాత 3 ఎగ్స్ కొట్టి వేసుకుంటున్నాను. పగలు కొట్టేసి వేసుకొని మనం కేక్ తయారు చేసేటప్పుడు వాడతాం కదా, ఆ బిస్కర్తో బాగా మిక్స్ అయ్యేటట్టు ఫ్లఫీగా వస్తుంది అప్పుడనే ఆమ్లెట్. సో ఇలా బాగా కలుపుకోవాలి. నేనైతే ఒక 5 మినిట్స్ దాకా ఇలాగా కవర్ని కొట్టుకున్నాను. ఇలా కలిపి చైన్ ఎప్పుడుతుందనేసి ఇలాగా కలుపుకున్నాక పక్కన పెట్టుకోండి. ఈలోగా ఒక కడాయిలో కానీ లేకపోతే ఇలాగా మనం తాలింపు పెడతాం కదా, అందులోనైనా చేసుకోవచ్చు ఆమ్లెట్స్. సో నేను మొన్న డీమార్ట్లో తీసుకున్నాను కదా, ఈ కడాయి చిన్న కడాయిలా ఉంది. పోపులు పెట్టుకోవడానికి బాగా పనిచేస్తుంది. పప్పుకైనా లేకపోతే చట్నీస్కైనా దేనికైనా బాగా యూజ్ అవుతుంది. సో ఇలా ఆమ్లెట్లకు కూడా బాగా యూజ్ చేసేస్తున్నాను. ఇలాగా చిన్నగా ఆమ్లెట్లు చేశాను. మొత్తం 5 దాకా చేశాను. ఇవన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లోన మనం గుండగా తరుముకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి వేసుకోండి. ఆ తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోండి. తర్వాత పసుపు, ఉప్పు, కారం వద్దండి, ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. మూత పెట్టుకుంటే ఇవి ఉల్లిపాయలు బాగా మెత్తబడి ఉడుకుతాయి. సో మూత పెట్టుకొని ఉడికించుకుంటే కాసేపటికి చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఈ స్టేజ్లోన మనం టమాటా పేస్ట్ వేసుకోండి. టమాటా పేస్ట్ చేయకండి, అది నేను చిన్న చాపర్ ఉంది కదా అందులో కట్ చేశాను. సో మీరు నార్మల్గా చాక్తో అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు. వేసుకొని అందులోన కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం మూత పెట్టుకుంటే చూడండి మెత్తబడిపోయాయి కదా, టమాటా బాగా మగ్గిపోయాయి. ఇలా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా ఆమ్లెట్లు చేసుకున్నాం కదా, అది ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకొని నార్మల్గా కర్రీ కలిపినట్టు కలిపామంటే అది వేరే విధంగా అయిపోద్ది కర్రీ. సో మనం నెమ్మదిగా కలుపుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని నెమ్మదిగా మరీ ఎక్కువగా ఆమ్లెట్లు గుండా అవ్వకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. ఈవెన్ మనం పన్నీర్ కర్రీ ఎలా చేస్తామో పన్నీర్ గుండగా అవ్వకుండా మనం కలుపుకుంటాం ఎలాగో అలాగా కలుపుకుంటే నెమ్మదిగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ అవసరం లేదు. సో ఆ టమాటా మొత్తం అదే ఆమ్లెట్లకి బాగా మిక్స్ అవ్వాలనేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కారం యాడ్ చేసుకోండి. చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా అయినా ఎగ్ మసాలా అయినా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ దాకా బాగా ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఉడికించండి. ఈలోగా మనం కొత్తిమీర గుండుగా కట్ చేసుకుందామా. కట్ చేసుకొని మనం ఇలా వేసుకొని ఇదో చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా మనం గరిటతో కాకుండా ఇలా కడాయిని మనం చేపలు ఎలాగో కలుపుతామో అలా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోతుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.